హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే బాలాపూర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బైక్ మీద వెళ్తుంటే ఒక వ్యక్తిని కొంతమంది దుండగులు వెంబడించి చంపేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడైతే సంఘటన చోటు చేసుకుందో ఆ ప్రాంతానికి మనం రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు వచ్చేసి బాలాపూర్ ఎయిర్పోర్ట్ రోడ్ అని చెప్పొచ్చు. సో టువార్డ్స్ ఇట్లా ఆర్సీఏ రోడ్డుకి వెళ్తుంది ఇది. సో ఎవరైతే చనిపోయారో అతని పేరు రియాజ్. అతను ఒక పళ్ళ వ్యాపారి అని కూడా చెప్తున్నారు. మరి పళ్ళ వ్యాపారిని ఎందుకు వెంబడించి చంపాల్సిన అంత కక్ష ఏం వచ్చింది? పైగా చంపినోళ్ళు ఎలా చంపారంటే రాడ్లతోటి, అలాగే ఒక గన్ కూడా తీసుకొచ్చి ఒక బుల్లెట్ని కూడా కాల్చారని కూడా చెప్తున్నారు. ఒక సాధారణ పళ్ళ వ్యాపారిని చంపడానికి ఇవన్నీ అవసరమా? అయితే ఇతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్. ఇతని మీద రౌడీ షీటర్ కూడా పోలీస్ స్టేషన్లో నమోదై ఉంది. అది కూడా ఒక్క పోలీస్ స్టేషన్లో కాదు, దాదాపు ఒక 6-8 పోలీస్ స్టేషన్లో ఇతని మీద రౌడీ షీటర్లు నమోదై ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఉన్నారో రియాజ్ చనిపోయిన వ్యక్తి. సో ఇతను గతంలో ఒక పెద్ద గ్యాంగ్స్టర్. అప్పుడు చాలా మర్డర్ కేసులు ఉన్నాయి ఇతని మీద. జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. సో అలా జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఇతని మీద ఎవరైతే గతంలో పాత కక్షలు పెంచుకున్నారో వాళ్ళు ఈ పని చేస్తుంటారని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటివరకు తెలియదు. అయితే రియాజ్ ఈయన ఎలా చనిపోయాడంటే, ఈయన వస్తున్న మార్గంలో వాళ్ళు వెంబడించారు. సో ఎక్కడ మనకి స్పాట్ కరెక్ట్ అనిపిస్తే అక్కడ అటాక్ చేద్దాం ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు. అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అది కూడా కొండపైన దూరంగా ఉంది. జస్ట్ ఇక్కడ ఒక గ్యాస్ సంబంధించిన ఒక ఇండస్ట్రీ ఉంది. అండ్ అటుపక్క రోడ్లో అసలు ఏం లేవు, మొత్తం కూడా ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది. సో వాళ్ళు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళు ఇక్కడే ప్లాన్ చేసుకున్నారంటే ఈ ప్రాంతంలో ఎవరు కూడా లేరు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతం అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా వెహికల్స్ వెళ్తున్నాయి, కానీ నైట్ టైం ఇక్కడ పెద్దగా ఎవరు ఉండరు అని చెప్పుకోవచ్చు. దూరం చూసుకుంటే ఒక టెంపుల్ ఉంది కాబట్టి ప్లాన్ చేసి అటాక్ చేశారు రియాజ్ మీద. అయితే రియాజ్ మీద ఎవరైతే ఉన్నారో దుండగులు, వాళ్ళు ఎలా అటాక్ చేశారంటే కారం నీళ్ళు కలిపేసి రియాజ్ బైక్ వెనకాలే వాళ్ళు రియాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ దొరుకుతాడంటూ కూడా ప్లాన్ చేసుకుంటూ రియాజ్ వెనకాల నుంచి వస్తూ రియాజ్ మీద ఏ అయితే ఉన్నాయో కారం నీళ్ళు అవి కలిపిన తర్వాత రియాజ్ ముఖం మీద కొట్టగానే అక్కడ బండి అక్కడ స్కిడ్ అయింది. అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ పడింది. సో రియాజ్ కింద పడగానే వాళ్ళు తెచ్చుకున్న ఆ రాడ్లు, అలాగే వాళ్ళు తెచ్చుకున్న ఆ కత్తులు అవన్నీ కూడా ఒక్కసారిగా కింద పడిపోయిన రియాజ్ మీద వాటితోటి అటాక్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వాళ్ళు హెడ్నే టార్గెట్ చేశారు. రియాజ్ ముఖం మొత్తం పచ్చడి చేశారు. ముఖం కనిపించకూడదు, మనం ఎవరిని చంపామో అతను తెలియకూడదు అన్న విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మొత్తానికి ఇక్కడ అతన్ని కింద పడేసి కొట్టారు. అయితే అప్పటికే ఈ పక్కనున్న ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక వాచ్మెన్ ఇదంతా కూడా గమనిస్తున్నాడు. అతను నైట్ షిఫ్ట్. సో ఇదంతా కూడా గమనించి అతను కొంచెం దగ్గరకు వచ్చి చూశాడు, ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఎవరైనా పడిపోయారు అని చెప్పేసి హెల్ప్ చేద్దామని వచ్చాడు. కానీ అతను కొంచెం దగ్గరికి రాగానే అతను చుట్టుముట్టు ఒక గ్యాంగ్ కనిపించగానే, అతను ఎవరైతే రియాజ్ ఉన్నాడో అతను చుట్టూరు ఒక గ్యాంగ్ కనిపించగానే అతన్ని కొడతాం అతను గమనించి అక్కడి నుంచి అతను వెనక్కి పారిపోయాడు. అతనికి పారిపోయిన తర్వాత ఒక గన్ శబ్దం వినిపించింది, ఒక గన్ ఫైర్ అయినట్టు. ఎస్, ఇక్కడ రియాజ్ ఇక్కడే చనిపోయాడు రియాజ్. అయితే రియాజ్ మళ్ళీ ఎక్కడ లేస్తాడని చెప్పేసి వాళ్ళతో పాటు తెచ్చుకున్న గన్ తోటి రియాజ్ పాయింట్ బ్లాంక్లో పెట్టి కూడా కాల్ చేశారు. సో స్పాట్లో అక్కడే రియాజ్ చనిపోయాడు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడే రక్తపు మడుగుల్లో రియాజ్ కొట్టుకుంటూ కూడా చనిపోయాడని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ వార్త హైదరాబాద్ మొత్తం కూడా చాలా కలకలం రేపుతుంది. ఎందుకంటే సాధారణంగా హైదరాబాద్లో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అండ్ గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. ఎక్కువగా చాలామంది కొన్ని మాఫియాలు వేసుకుని తిరుగుతున్నారు, ఇక్కడ గన్స్ సప్లై చేస్తున్నారు. సో మరి రియాజ్ని చంపడానికి ఒక గన్ తీసుకొచ్చారంటే వాళ్ళ వెనకాల ఖచ్చితంగా పెద్ద మాఫియా ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఈ పని చేస్తుంటారని చెప్పేసి పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఒక సాధారణ ఫ్రూట్స్ వ్యాపారిని చంపడానికి ఇంతమంది గ్యాంగ్ రావాల్సిన అవసరం ఏముంది? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అంటే ఇతను రౌడీ షీటర్ అని చెప్తున్నారు, ప్రజెంట్ ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాడు అని చెప్తున్నారు, కానీ ఇతను చంపడానికి ఒక గ్యాంగ్ రావడం ఏంటి?
అంటే ఇతను కూడా ఏదైనా మాఫియాలో ఉన్నాడా, మాఫియా రన్ చేస్తున్నాడా, మాఫియాకి సంబంధించి ఇతను కూడా గ్యాంగ్ ఉందా, ఇలాంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడానికి ఎంత పెద్ద ప్లాన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇతను పెద్ద రౌడీ షీటర్ అయి ఉండాలి. అలాగే ఎవరైతే ఇంత దారుణానికి పాల్పడ్డారో వాళ్ళు కూడా గతంలో రియాజ్ నుంచి ఏమైనా బెదిరింపులు కానీ లేకపోతే వేరే గొడవలు కానీ ఇలాంటివి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ రౌడీజన్ వదిలేశాడో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, ఫ్యామిలీని చూసుకుని మంచుకుంటున్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు. సో ఇలాంటి టైంలోనే అతను సైలెంట్గా ఉన్న టైంలోనే ఒక గ్యాంగ్ అటాక్ చేసిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే రియాజ్కి సంబంధించి మనం కూడా కొంతమంది అడిగే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎవరు కూడా అతని గురించి ఓపెన్గా చెప్పడానికి ముందుకు రావట్లే, భయపడుతున్నారు. సో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అతని గురించి చెప్పినా లేకపోతే ఈ మర్డర్ గురించి ఏదైనా చెప్పినా మళ్ళీ మనల్ని టార్గెట్ చేసి వాళ్ళు అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. సో వాళ్ళు భయపడుతున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇతను ఎంత పెద్ద గ్యాంగ్స్టారో. సో మొత్తానికి ఈ వార్త ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. హైదరాబాద్లో గన్స్ మాఫియా ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పోలీసులు నిఘాలు పెట్టి కొంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి సంఘటన జరగడం చాలా దారుణం. అలాగే హైదరాబాద్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరైతే ఇలాంటి మర్డర్స్ అన్నీ చేసి జైల్లోకి వెళ్తున్నారో వాళ్ళే మళ్ళీ బయటకు వచ్చి మన మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళే ఇలాంటి ఘటనలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. అండ్ రీసెంట్ డేస్లో చూసుకుంటే టీనేజర్స్ కూడా ఎక్కువగా ఇందులో ఉన్నారు, వాళ్ళే ఇలాంటి ఘటనలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. సో చూద్దాం అసలు రియాజ్ చంపింది ఎవరు, ఎంతమంది వచ్చారు, ఏం తీసుకొచ్చారు, ఎలా చంపారు, ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో తేలే అవకాశం ఉంటుంది. అందరం కూడా వేచి చూద్దాం. రియాజ్ నిజంగానే రౌడీ షీటరా